BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. పడుగుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత విభేదాల విడనాడి ఐక్యమత్యంతో పనిచేయాలని నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు. నాయకుల పంతాలు పట్టింపుల కారణంగా గ్రామాలలో అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులు 100 రోజుల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం అన్నారు. చంద్రబాబు గారి పాలనలో దుర్మార్గాలు, దౌర్జన్యాలకు తెరపడి సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక, గ్రావెల్ లాంటి సహజ వనరుల దోపిడీకి తెరపడిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 16,437 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి యువత పాలిట ఉపాధి ప్రదాతగా మారన్నారు. గత అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని ఏదో తెలియని అనాథగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాదరణకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 15,000 కోట్ల నిధులు సాధించి చంద్రబాబు గారు తన సమర్థతను చాటి చెప్పారన్నారు. ప్రజల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల స్థిరాస్తులకు భద్రత కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం 100 రోజులలో ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో ముందుకు పోతున్న మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ఆమె సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని సమాధానం రాబట్టారు. విజయవాడ వరదల సందర్భంగా నిత్యం ప్రజలతోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించి 6 రోజుల వ్యవధిలో విజయవాడ నగరాన్ని సాధారణ స్థితిలోనికి తెచ్చేందుకు చంద్రబాబు గారు పడ్డ కష్టం విపత్తు నిర్వహణకు ఓ కేస్ స్టడీ లాంటిదన్నారు. నిస్సందేహంగా ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రజా ప్రభుత్వం. అవినీతి అరాచకాలకు నిలయమైన కోవూరును అవినీతి రహిత, వివాద రహిత కోవూరు మార్చే తన ప్రయత్నానికి నాయకులు సహకరించాలని కోరారు. ఎన్నికలలో తన విజయం కోసం పాటుపడ్డ నాయకులు మరియు కార్యకర్తలకు విస్మరించే పరిస్థితి లేదన్నారు. బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు తహసీల్దార్ నిర్మలానంద బాబా, కోవూరు టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ పార్వతి, స్థానిక టీడీపీ నాయకులు కాటారెడ్డి భరత్ రెడ్డి, పడుగుపాడు పెంచులయ్య, జెట్టి మదన్ రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, రాకీ, లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, వేగూరు సర్పంచ్ అమరావతి, ఎంపీటీసీ నాగరాజు, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నాయకులు రాఘవేంద్ర, టీడీపీ మైనార్టీ నాయకులు జమీర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఆక్యుపై చేయడాలు జరిగాయి. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఎక్కడ జరగలేదు. ఎవరు ఏదని ప్రశ్నిస్తే మొత్తం అందరినీ కేసులు పెట్టి లోపల వేయడం జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మీరు 100 రోజుల నుంచి చూస్తున్నారు. చాలా మంది నాయకులు ఉన్నారు. అమ్మ వాళ్ళు చేస్తారు, మేము ఒప్పుకోం. అమ్మ వాళ్ళు చేస్తారు, అప్పుడు మమ్మల్ని ఏపించారు, ఇప్పుడు మేము ఒప్పుకోం అని వస్తుంటారు నా దగ్గరికి. ఉదాహరణకి మన మల్లారెడ్డి. కానీ నేను చెప్పేది ఒకటే, ఎవరు ఏది చేసినా అప్పుడు వాళ్ళు చేశారు, అప్పుడు వాళ్ళు చేసింది తిరిగి మనం చేయాల్సిన అవసరం లేదు. మనము మన అభివృద్ధి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమము, ఒక పక్కన అభివృద్ధి రాబోయే రోజుల్లో చూపించి మన ప్రభుత్వం ఘనత ఇది అని చూపించాలి. కానీ మీరు కొట్టారు నేను కొడతాను అనడం కరెక్ట్ కాదు. మీరు గ్రావెల్ ఎత్తారు నేను ఎత్తుతాను, మీరు తీసుకెళ్తారు నేను తీసుకుంటాను, మీరు మట్టి తీసుకున్నారు నేను తీసుకుంటాను అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను నాయకులకి మరీ చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న ప్రజల కోసం మీరు మొన్న చూశారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాలకి ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఏ విధంగా ఆయన కష్టపడ్డారు. 10 రోజులు బస్సులో ఉండి అహర్నిశలు వాళ్ళ కోసం కష్టపడ్డారు. వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళని కాపాడుకోగలిగారు. కాబట్టి మనం అందరం కూడా ఇది మంచి ప్రభుత్వంలో ఉన్నాము.
మనమందరము ఆయనతో కలిసి అటువంటి ముఖ్యమంత్రితో, ప్రజల మంచి గురించి ఆలోచించే ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేయడం మన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి, దానికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీకందరికీ మంచి ప్రభుత్వం అందించడానికి మీ ముందుకు వచ్చాను. మీరందరూ నాతో కలిసి నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు.